దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా నమోదైన కేసులతో యాక్టివ్ కేసుల సంఖ్య 3961కి చేరింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 4000కు చేరువలో కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. అత్యధికంగా కేరళలో 1435, మహారాష్ట్రలో 506, ఢిల్లీలో 483, పశ్చిమ బెంగాల్లో 339, గుజరాత్ లో 338, తమిళనాడులో 199, ఉత్తరప్రదేశ్ లో 149 కేసులు నమోదయ్యాయని తెలిపింది. కేరళ, కర్ణాటకలో కరోనాతో తాజాగా ఒక్క మరణం నమోదైందని, దీంతో ఈ ఏడాది కోవిడ్ మరణాల సంఖ్య మొత్తంగా 32కు చేరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి. ఇప్పటికే దేశం మొత్తం కూడా ఈ కరోనాతో అయితే విలవిల్లాడిన పరిస్థితి ఉంది. 2 సంవత్సరాల పాటు పూర్తి స్థాయిలో మొత్తం అన్ని కూడా స్పందించిన పరిస్థితి కూడా ఏర్పడింది. అటువంటిది మళ్ళీ కరోనా కలకలం అయితే కనుక ఇటు భారత్ లో స్టార్ట్ అవడంతో అయితే అందరికీ కూడా ఒక రకమైన భయానక పరిస్థితి ఎదుర్కొంటున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ప్రధానంగా చూస్తున్నట్టయితే కనుక కోవిడ్ తాలూకా భయం అయితే ఇంకా పూర్తిగా వీడినట్టుగా కూడా లేదు. అయితే రోజు రోజుకు కూడా మళ్ళీ కరోనా కేసులు పెరుగుతుండడంతో అయితే కనుక మళ్ళీ పాత రోజులను గుర్తు చేసుకుండడంతో పాటు అదేవిధంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీనిపై కూడా స్పందించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ఇటు భారత్ లో చూసుకున్నట్టయితే కనుక ఇది ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన వరకు ఇటు కేరళ కావచ్చు, ఇటు కర్ణాటక, అదేవిధంగా ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి కూడా ఇది పూర్తి స్థాయిలో అయితే కనుక విస్తరిస్తుందన్న ఒక భయానిక పరిస్థితి మనకి ఏర్పడిన పరిస్థితి ఉంది. అయితే ఏదైతే కోవిడ్ వచ్చిన తర్వాత కావచ్చు, అదేవిధంగా కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూ కూడా ఒక రకమైన ఆందోళనకి అయితే గురి చేస్తున్న పరిస్థితి కూడా మనకి తెలుస్తూ ఉంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా చూసుకున్నట్టుగా సుమారుగా 3700 దాటి 4000 సంఖ్యలు చేరుకున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ పరిస్థితి మనకి ఏర్పడిన పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇదే విధంగా కానీ కొనసాగినట్టయితే కనుక రానున్న రోజుల్లో అయితే మళ్ళీ పాత రోజుల మాదిరిగానే ఇది ఒక రకమైనటువంటి ప్రతిష్టంభనకి దారి తీసే విధంగా కూడా ఉంటుందంటూ కూడా కొంతమంది నిపుణులు చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. అదేవిధంగా చూస్తే ఇప్పుడున్న వైరస్ సంబంధించి LF7, అదేవిధంగా NB1.8.1, అదేవిధంగా దీని సబ్ వేరియంట్లకు కూడా దీన్ని గుర్తిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది వచ్చినప్పుడు కూడా ఇవి పెద్ద ఎత్తున అయితే కనుక హాని జరగనప్పటికీ కూడా రానున్న రోజుల్లో ఏదైతే ఆల్రెడీ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారైతే కనుక మరింత ఆరోగ్య క్షీణత ఏర్పడే ప్రమాదం ఉందని, ఈ నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా దీనిపై అయితే కనుక పూర్తి స్థాయి చర్యలు చేపట్టాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఏదైతే జలుబు, దగ్గు, తుమ్ములు, అదేవిధంగా సంబంధించి బాడీ పెయిన్స్ సంబంధించి ఇటువంటి ఏదైనా వస్తే కనుక ఖచ్చితంగా కూడా డాక్టర్ని సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకోవడం, అదేవిధంగా మందులు అయితే క్రమం తప్పకుండా ఉపయోగించాలంటూ కూడా చెప్తున్నారు, డాక్టర్లు చెప్తున్నారు. అయితే నాయుడు, కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?